అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో పొత్తు పొడుపులు హీటెక్కిస్తున్నాయి. ఓవైపు డీఎంకే కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సై అంటే పొత్తుకు సిద్ధమంటూ టీవీకే పార్టీ నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకే కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకంపై ప్రాథమికంగా చర్చలు మొదలయ్యాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండడంతో ఇప్పటినుంచే సీట్ల పంపకంపై ఇరు పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోదంకర్, టీఎన్సీసీ చీఫ్ సెల్వ పెరుంతగై, ఏఐసీసీ కో ఇన్ఛార్జ్ నివేదితా ఆల్వా, డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు నేతృత్వంలోని ప్యానెల్తో చర్చలు జరుపుతున్నారు. తమిళనాట 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేసింది. ఈసారి కనీసం 35 స్థానాలు తమకు కేటాయించాలని, 2 రాజ్యసభ స్థానాలు కూడా ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. తొలుత అధికారంలో కూడా భాగస్వామ్యం కావాలన్న డిమాండ్ కూడా డీఎంకే ముందుంచింది. ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టి అధిక సీట్లు, రాజ్యసభ సీటు విషయంలో పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీఎంకే మాత్రం 27-28 స్థానాలు, ఒక రాజ్యసభ సీట్ను ఆఫర్ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ డీఎంకే కాంగ్రెస్ల మధ్య సీట్ల పంపకం విఫలమైతే తమిళనాడులో కొత్త పొత్తులు చిగురించే సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకే విజయ్తో కలిసి వెళ్లే విషయాన్ని కాంగ్రెస్ పరిశీలించొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు విజయ్ పార్టీ కూడా కాంగ్రెస్తో కలిసి వెళ్లే అంశంపై సుముఖంగా ఉంది. దీనిపై విజయ్ నేరుగా స్పందించనప్పటికీ ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మాత్రం ఇప్పటికే హింట్ ఇచ్చారు. కాంగ్రెస్కు పూర్వ వైభవం తెచ్చేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారంటూ, నిర్ణయం మాత్రం ఆ పార్టీ చేతుల్లో ఉందని పేర్కొన్నారు. ఈ ఆఫర్ను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చినప్పటికీ డీఎంకేతో పొత్తు విఫలమైతే ఇరు పార్టీలు కలిసి వెళ్లే అంశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే చిరకాల మిత్రులుగా, ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్న డీఎంకే కాంగ్రెస్ల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది.